డిప్రెషన్ అంటే ఒక భూతం లాగా చూస్తారు చాలా మంది. కెరీర్‌లో ముందుకెళ్ళకపోతే డిప్రెషన్, జాబ్ రాకపోతే డిప్రెషన్, చదువులో మంచి మార్కులు రాకపోతే డిప్రెషన్, దగ్గర వాళ్ళు చనిపోతే డిప్రెషన్. డిప్రెషన్, డిప్రెషన్, డిప్రెషన్. డిప్రెషన్ భూతం అస్సలు వదలట్లేదుగా. మామూలు మనుషులే కాదు, సెలబ్రిటీలకు కూడా చాలా మంది డిప్రెషన్‌తో ఒక స్టేజ్‌లో బాధపడ్డ వాళ్ళే. ఇప్పటికే దీపికా పదుకొనె, ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్, ఇలా చాలా మంది లిస్ట్ ఉంది. మొన్నీ మధ్య జరిగిన మీడియా ఇంట్రాక్షన్ లో బాలీవుడ్ గ్లామ్ డాల్ అనన్య పాండే కూడా తన డిప్రెషన్ తో బాధపడ్డానని చెప్పేసింది. అవును, ఇంతకు ముందు చికిత్స తీసుకున్నా, అంతకు ముందులా ఇప్పుడు రెగ్యులర్ గా తీసుకోవడం లేదు. కెరీర్ ఆరంభంలో ఎంతో బాధపడ్డా, ఎన్నో విమర్శలు చూసా, వాటి వల్ల తీవ్రంగా బాధపడ్డా, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను, ఆత్మవిశ్వాసం కోల్పోయింది, కుంగుబాటుకు లోనైపోయాను. మనల్ని పెద్దగా ప్రభావితం చేయు కానీ అవే కామెంట్స్ మనకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే థెరపీ తీసుకున్నా, నా ఆలోచన విధానం మెరుగుపడింది అని చెప్పింది. ఇక ఈ ఈవెంట్ లో ఆమీర్ ఖాన్ కూడా మాట్లాడుతూ డిప్రెషన్ అవేర్నెస్ మీద తన కూతురు చేసే ప్రోగ్రామ్స్ వల్ల తనకి ఇరా ఇంకా దగ్గరైందని చెప్పాడు. మొత్తానికి డిప్రెషన్స్ కి ఖచ్చితంగా అవగాహన అవసరం. ఈ పోటీ కాలంలో డిప్రెషన్ పెద్ద భూతంలా అందరినీ మింగేస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.